కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కార్ట్రావులపల్లిలో వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కూడా కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. గత ప్రభుత్వం రబీలో 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామని కూడా పేర్కొన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపైన కఠినమైన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. సెంట్రల్ డెల్టాకి దీని వ్యత్యాసం ఏంటంటే 60,000 కొను నిజంగా 60,000 మొత్తం కానీ మాకు 1,00,000 కొని ఉంటే టార్గెట్ ఇచ్చి ఏవి కూడా పోవడం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.